హలో గాయ్స్, ఈ పెళ్ళిళ్ళ సీజన్లో ఈ అందమైన హెయిర్ స్టైల్ని మీరు కూడా వేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ హెయిర్ని మిడిల్ పార్టీషన్ చేసి ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను పైన ఉన్న హెయిర్ని స్మాల్ సెక్షన్ తీసుకొని బ్యాక్ కోంబింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కోంబింగ్ చేసుకుంటే ఫప్ హైట్గా వస్తుంది. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, మనం ఎంతవరకు ఫప్ పెట్టాలనుకుంటున్నామో అంతవరకు బ్యాక్ కోంబింగ్ చేసుకోవాలి, సెక్షన్ బై సెక్షన్ తీసుకుంటూ. ఇప్పుడు నేను హెయిర్ని చిక్కులు లేకుండా సాఫ్ట్గా కోమ్ చేస్తున్నాను. పఫ్ పెట్టడానికి వీలుగా ఒక సైడ్ మొత్తం హెయిర్ అంతా సాఫ్ట్గా దువ్వి మన ఫింగర్తో లాక్ చేయాలి. ఈ లాక్ చేసిన దాన్ని పిన్ చేసి స్లైడ్ పిన్స్ పెట్టడం వల్ల హెయిర్ జారిపోకుండా లాక్ అవుతుంది. వేరొక సైడ్ కూడా స్లైడ్ పిన్స్ పెడుతున్నాను. సెంటర్లో కూడా పిన్స్ పెడితే మనకి పఫ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ సెక్షన్ని 2 పార్టీషన్ చేశాను. సెకండ్ సెక్షన్ని సాఫ్ట్గా దువ్వి ట్విస్ట్ చేస్తున్నాను. ఈ సెక్షన్ జారిపోకుండా పిన్తో లాక్ చేస్తున్నాను. సేమ్ ఇలానే వేరొక సైడ్ ఉండే సెక్షన్ని కూడా ట్విస్ట్ చేసి పిన్ చేసి లాక్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా మన పఫ్ ఎంత నీట్గా కనిపిస్తుందో. అలాగే సైడ్లో ఉన్న పాయలు కూడా చాలా నీట్గా వచ్చాయి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేద్దాం. కొంచెం హెయిర్ తీసుకొని 2 భాగాలుగా చేసుకొని దాన్ని ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసిన హెయిర్ని చూపుడు వేలు థంబ్ ఫింగర్తో హోల్డ్ చేస్తూ ఎక్స్ట్రా పాయని తీసుకొని దానిలో యాడ్ చేయాలి. ఇలా ట్విస్ట్ చేస్తూ ఎక్స్ట్రా పాయని తీసుకొని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. చిక్కులు లేకుండా హెయిర్ని బాగా దూవుతూ ట్విస్ట్ చేసి ఎక్స్ట్రా హెయిర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఫ్రంట్ వేరియేషన్ని ఈజీగా వేసేయచ్చు. ఈ ఫ్రంట్ వేరియేషన్ని ఈజీగా వేయడానికి స్లో మోషన్లో అండ్ ఫాస్ట్ మోషన్లో చూపిస్తున్నాను. మీకు అర్థం కాకుంటే 1-2 సార్లు ఈ వీడియోని చూడండి. ఈజీగా ఫ్రంట్ వేరియేషన్ని మీరు కూడా వేసేస్తారు. లాస్ట్కి వచ్చేసరికి 2 పాయలు ఉంటాయి. ఆ 2 పాయల్ని రోప్ లాగా ఒకదాంతో ఒకటి మెలిపెట్టాలి. ఒకదాంతో ఒకటి ట్విస్ట్ చేసి పిన్తో సెక్యూర్ చేస్తే ఈ ఫ్రంట్ వేరియేషన్ మనకి కంప్లీట్ అయ్యింది. ఈ హెయిర్ స్టైల్ ఇంతే నీట్గా ఉండాలంటే మనం లాక్ చేయాలి. హాట్ స్ప్రేతో బాబ్ పిన్స్ని లాక్ చేస్తున్నాను. ఒక్క సైడ్ మాత్రమే ఈ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయింది కదా, వేరే సైడ్ కూడా ఇలా ట్విస్ట్ చేసుకొని పిన్ చేసుకుందాం. ఈ సెక్షన్స్ అన్నీ ఊడిపోకుండా నేను రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేస్తున్నాను. ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టడం వల్ల ఒకవేళ పిన్స్ జారిపోయి పడిపోయినా మీ హెయిర్ స్టైల్ అనేది చెదిరిపోకుండా జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చిక్కులు లేకుండా నీట్గా కోమ్ చేసుకుంటున్నాను. పక్కన సైడ్లో ఉన్న హెయిర్ని కూడా 2 పక్కలా తీసుకొని ఇంకొక బ్యాండ్తో సెక్యూర్ చేయండి. ఇప్పుడు నేను హెయిర్ని 2 పాయలుగా తీసుకున్నాను. లెఫ్ట్ సైడ్లో కొంచెం హెయిర్ని, రైట్ సైడ్లో కొంచెం హెయిర్ని యాడ్ చేసుకుంటూ ఫిష్ టైల్ని రెడీ చేస్తున్నాను. ఈ ఫిష్ టైల్ నీట్గా రావాలంటే హెయిర్ని చిక్కులు లేకుండా కోమ్ చేసుకోవాలి. మనం వేస్తున్న ఫిష్ టైల్ ఊడిపోకుండా హెయిర్ని గట్టిగా హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఈ ఫిష్ టైల్ బ్రేడ్ చాలామందికి అలవాటు ఉంటుంది. వేయడం కూడా చాలా ఈజీ. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో కొంచెం కొంచెం హెయిర్ని తీసుకుంటూ యాడ్ చేసుకుంటూ వేయాలి.
మీరు ఇంతవరకు చూసారంటే ఈ హెయిర్ స్టైల్ వేయడానికి మీరు చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారని. ఈ హెయిర్ స్టైల్ని ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. హెయిర్ స్టైల్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా పుల్లింగ్ చేసుకోవాలి.